ఇక్కడ ఎన్ఆర్ఐలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సందర్భాలు చూసాం. మొన్న ఈ మధ్యన గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం కానీ, ఇది వరకు కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ భాగస్వామ్యం అవటం కానీ. సో అంటే ఎన్ఆర్ఐలు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా కూడా సో ఇక్కడ అభివృద్ధి కావాలి, ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుందన్న యాంగిల్లో వస్తున్నారని అనుకోవాలా దాన్ని, లేకపోతే దానికి డిఫరెంట్ యాంగిల్ మనం అదే కాదు. ఎన్ఆర్ఐస్ అనేది కూడా అందరం కూడా పార్ట్ ఆఫ్ ది సొసైటీ. ఆఫ్ కోర్స్ మమ్మల్ని ఏదో మీరు నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది సొసైటీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఆంధ్రప్రదేశ్ లో పెరిగి ఈరోజు కంఫర్టబుల్ గా ఉన్నాం. డెఫినెట్ గా ఇక్కడ ఉన్న సిస్టమ్ లో పెరిగి సిస్టమ్ లో పొలిటీషియన్స్ కంటే కూడా ఎన్ఆర్ఐస్ వస్తే డెఫినెట్ గా మంచి చేయగలుగుతారు. ఎందుకంటే ఒక సిస్టమ్ లో పెరిగి కంఫర్టబుల్ గా ఉండి ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు. రైట్. సో ఇట్స్ డెఫినెట్ గా ఇట్స్ పాజిటివ్. ఇప్పుడు చంద్రశేఖర్ పెమ్మసాని వచ్చారు, అలానే నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు. దే ఆర్ ఆల్ వెల్ టు డూ. దే డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడీస్ డబ్బు కోసం కక్కుర్తి పడాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ ఐడియాస్ ను కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే విధంగా డెఫినెట్ గా ఇట్స్ అ పాజిటివ్ సిచ్యువేషన్. అందుకనే కదా పెమ్మసాని గారికి అంత తమ్మింగ్ మెజారిటీ రావడం కూడా. మెజారిటీ ఆయన కంఫర్టబుల్ గా ఉన్నాడు. కేవలం సర్వీస్ మోటో తోటే వచ్చాడు. సర్వీస్ మోటో తోటే మిగతా ఎమ్మెల్యేస్ కూడా నలుగురు ఎమ్మెల్యేస్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు ఉండి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయాలి, సేవ చేయాలి, బాబు గారితో కలిసి పని చేయాలి. అదొక వాళ్ళకి అదొక కోరికలాగా వచ్చారు. తప్పకుండా వాళ్ళు డెఫినెట్ గా బెటర్ దాన్ సీజన్డ్ పొలిటీషియన్స్ కంటే కూడా డిఫరెంట్ గా. బట్ అదే నేను అనేది, ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ఏమన్నా మారుస్తుందా అలాంటి సిచ్యువేషన్స్? ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎవరి కాళ్ళకి మీకంటే గొప్ప అనిపించుకోవాలనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇప్పుడు ఎంపీస్ అందరు కూడా ఆయన రావటం డైరెక్ట్ గా ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు, కేంద్ర సహాయ మంత్రి కూడా. అవన్నీ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ ది డ్యూటీ. అదృష్టాన్ని ఎవరు కాదనేది. అంటే కేంద్ర మంత్రి అవ్వాలని రాలేదు కదా, సర్వీస్ చేయాలని. సర్వీస్ ఓరియంటెడ్ ఆయన. సర్వీస్ కి ఇంకా బెటర్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది ఆయనకి. డెఫినెట్ గా విల్ డూ ఏ గుడ్ జాబ్. మా వాళ్ళందరూ కూడా అంటే నాట్ డిస్క్రిమినేటింగ్ ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ తప్పని కాదు, కానీ డెఫినెట్ గా కొన్ని ఆస్పెక్ట్స్ లో వీళ్ళు డెఫినెట్ గా బెటర్ అవుతారు. వీళ్ళకి ఫైనాన్షియల్ గా దే ఆర్ సౌండ్ గానే ఉంటారు. చిన్న చిన్న వాటికి ఎవరి మీద. అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం కాబోతుందా రాబోయే రోజుల్లో అని అంటే జయరామ్ గారు ఏ ఆన్సర్? తప్పకుండా. అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎన్ఆర్ఐస్ అనేది జన్మభూమి కార్యక్రమాల ద్వారా విలేజెస్ కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు బాబు గారి టైంలో కూడా అంతమంది వచ్చి మనకి మంగళగిరిలో పై డేటా సెంటర్ ఉంది. దట్ ఈస్ క్రియేటెడ్ బై ఎన్ఆర్ఐస్. ఈవెన్ దో ఈ రోజు కూడా అది వరల్డ్ లోనే ఒక మంచి డేటా సెంటర్ గా ఉంది, మనకు మంగళగిరిలోనే ఉంది. అన్ని కూడా బాబు గారి టైంలోనే అయింది. అది క్రియేట్ చేసింది ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్ అంటే అన్ని రకాల ఫీల్డ్ లో ఉన్నారు మన వాళ్ళు. కానీ ఇక్కడ గవర్నమెంట్ సస్టైనబిలిటీ అన్ని ఉండి గ్యారంటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎన్ఆర్ఐస్ వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. అది ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్. బిగ్గర్ ఇండస్ట్రీస్ రావటం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇక మిగతా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా డెఫినెట్ గా రాష్ట్రం డెవలప్ అవటం కోసం కొన్ని సర్వీస్ యాక్టివిటీస్, కొన్ని చిన్న చిన్న బిజినెస్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఒకటి వీటన్నిటికీ గవర్నమెంట్ అనేది స్టేబుల్ గా ఉండి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే వస్తారు. ఎందుకు రారు? అంటే ఇక్కడికి రావటం ఎందుకు? మీరు గనక నిజంగా ఒక సర్వీస్ మోటివ్ లో ఇక్కడ చెయ్యాలి అని అనుకుంటే యూ కెన్ గివ్ సమ్ మనీ టు ది గవర్నమెంట్ కదా, డైరెక్ట్లీ యూ కెన్ ఫండ్ ఇట్ టు గవర్నమెంట్ అది కదా. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటనేది కూడా చాలా మంది. రాజకీయాలకి డెవలప్మెంట్ కి సంబంధం లేదు. రాజకీయాలు అనేది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకే. మేము కూడా ఐ కమ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ. ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ కంటెస్ట్ ఏదో ఎలక్షన్స్ లో, విచ్ ఐ ప్రిఫర్ నాట్ టు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, వచ్చారు. ఓకే. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు వచ్చి వాళ్ళు కంటెస్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. డెవలప్మెంట్ అనేది అది యూనివర్సల్. ఎవరి కాళ్ళకి అరే ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ మై స్టేట్ అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది. అది ఆ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ క్రియేట్ చేయగలగాలి. డెఫినెట్ గా బాబు గారు అంటే అది క్రియేట్ చేయగలుగుతారు.
బాబు గారి దగ్గర ఆ టాలెంట్ ఉంది, డెఫినెట్గా అందరిని కన్విన్స్ చేయగలుగుతాడు. అరే బాబు స్టేట్ ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి అవసరం అయితే ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ దెన్ ఓన్లీ. నీడెడ్ డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు ప్రతివాడు ఇన్వెస్ట్ చేసేది ఎందుకు? టు మేక్ మనీ. ఎస్, ఇఫ్ ద ఆపర్చునిటీస్ ఆర్ గుడ్, మనం ఏం చెప్పవలసిన వాళ్ళే వచ్చి చేసుకుంటారు. సస్టైనబుల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ దండిగా ఉంది, వీ కెన్ మేక్ మోర్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్ఆర్ఐస్ అంటే ఎవరైనా చేస్తారు. ఎన్ఆర్ఐస్ దగ్గర అంటే కొంచెం మనీ ఫ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చేస్తారని అనుకుందాం. చెయ్యాలి కూడా, చేయమని మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం తప్పకుండా. కానీ అండి ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఆల్మోస్ట్ ఒక విజనరీ ఆయన తీసుకున్నారు కాబట్టి విజనరీగా ఆయనకి అవకాశం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని. సో 2019 ఎన్నికలకి రాని రెస్పాన్స్ 2024 ఎన్నికలకి ఎన్ఆర్ఐస్ నుంచి బాగా కనిపించింది. సో ఏంటి దానికి ఏమైనా కారణం ఉందా? ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదన్న ఆలోచన, లేకపోతే ఎనీ అదర్ రీజన్స్? అది కొంత కారణం. జనరల్ గా కూడా నేను లాస్ట్ 4 ఎలక్షన్స్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఓకే, ఇదే కసితో 14 లో కూడా చేశాం మేము. మరి ఎంత కాదు, 14 ఎలక్షన్ అప్పుడు కూడా అంటే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి మంచి లీడర్షిప్ కావాలి, ఈయనైతే డెఫినెట్ గా మంచిగా చేయగలడని ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి కొంచెం చేశారు. 19 లో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన పనులను వాళ్ళు చెప్పుకునే అధికారంలోకి రావాలి. దాంట్లో ఫెయిల్ అయ్యారు 2019 నుంచి. అప్పుడు ఏదో మాలాంటి సీరియస్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళం కొంతమంది వచ్చామే కానీ 19 ఎలక్షన్ చేయడానికి ఇన్వాల్వ్మెంట్ లేదు. అవసరమే ఉందిలే, గవర్నమెంట్ ఉంది, బాబు గారు బాగానే చేస్తున్నారు, ఆయన ఈజ్ ఓకే అనుకున్నారు. రైట్, తేడా. ఇప్పుడు 24 వచ్చేసరికి కంప్లీట్ ఆపోజిట్. 2014 కంటే కూడా ఎక్కువ కసి వచ్చింది. ఇప్పుడు అతను ద డే బికేమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఒక డిస్ట్రక్టివ్ పాలసీస్ తో ముందుకెళ్ళిపోయాడు. వెరీ ఫస్ట్ మినిటే అది ప్రజావేదిక. ఇక అసలు మీకు దౌర్జన్యం, ఒక నియంతృత్వ పాలన అనేది కనపడతా ఉంది, క్లియర్ గా కనపడుతుంది. ఇక అది కూడా కనపడినాడు అనుకోండి, ఇక ఆయన మూర్ఖుడి కింద లెక్కేయాల్సింది మనం. ప్రతి ఒక్కడికి అర్థమైపోయింది, కాబట్టి భేదాళ్ళు ఉన్నారు, ఎవరికి తెలియకుండా కూడా మీలాంటి మీడియా వాళ్ళకి కూడా, మీడియా నాడికి కూడా అందకుండా పబ్లిక్ రెస్పాన్స్ అయ్యింది అంటే ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యాడు. కొంతమంది మీలాంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, మనం పుట్టిన ప్రదేశం చాలా ఇబ్బందుల్లో ఉందన్న ఇక్కడ పబ్లిక్ కూడా ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ రకమైన రెస్పాన్స్ జరిగింది బ్యాలెట్ బాక్స్ లో. కొంతమంది ఏం భయపడి చెప్పలేకపోయారు, మనలాంటి వాళ్ళేం ఓకలు గారే ఇదేంట్రా బాబు ఇంత అన్యాయం జరిగిపోతుంది అనుకున్నాం. భేదాళ్ళు ఏంటంటే మనం చెప్తే మనకు వచ్చే 2,000 3,000 పోతాయేమోనని మనకు టైం వచ్చినప్పుడు